Hi guys, welcome to the J Code. ఈ వీడియో ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జే క్రికెట్. ఇందులో మనం ఎస్ఆర్హెచ్ కోసం మాట్లాడుకుందాం. ది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ వీడియో చేసేటప్పటికి ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు ఆడింది ఐపీఎల్ 2025లో. ఒక్కటి గెలిచింది, 4 ఓడిపోయింది. వాట్ వెంట్ రాంగ్ ఫర్ ఎస్ఆర్హెచ్? అసలు ఏం తప్పులు జరిగాయి అవి మాట్లాడుకునే ముందు లెట్స్ టాక్ అబౌట్ ఐపీఎల్ 2024 ఎస్ఆర్హెచ్ కోసం. నాకైతే లాస్ట్ సీజన్ ఈస్ ద బెస్ట్ సీజన్ ఫర్ ఎస్ఆర్హెచ్ టిల్ డేట్, ఈవెన్ దో కప్పు గెలవకపోయినా. అంటే లుక్ ఎట్ ది ఇంపాక్ట్ సన్ రైజర్స్ క్రియేటెడ్. ఇన్ని సీజన్స్ లో ఏ టీమ్ క్రియేట్ చేయలేనంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే 250 280 ఇంపాసిబుల్ అనుకునే వాళ్ళం. అలాంటి స్కోర్స్ కొట్టడమే కాకుండా కన్సిస్టెంట్ గా చేసి చూపించింది. అండ్ మిగతా టీమ్స్ చాలా మంది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు, బట్ సన్ రైజర్స్ అంత కన్సిస్టెంట్ గా చేయలేకపోయారు. సో దీని వల్ల దెర్ ఈస్ లాట్ ఆఫ్ నాయిస్ అరౌండ్ ద టీమ్. ఆన్ గ్రౌండ్, ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో చాలా నాయిస్ పెరిగింది, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇదే హైతో ఐపీఎల్ 2025 స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ 280+ కొట్టేశారు, మ్యాచ్ గెలిచేశారు. అక్కడ వరకు అంతా బాగుంది. ఇప్పుడు నుంచి ఆ తర్వాత 4 మ్యాచ్ల కోసం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్ గాట్ ఎక్స్పోజ్డ్. మొత్తం వీక్నెస్ అంతా తెలిసిపోయింది. అంటే యూ షుడ్ అండర్స్టాండ్, లాస్ట్ ఇయర్ ఇంత స్కోర్స్ కొట్టారు కాబట్టి డెఫినెట్లీ అందరూ హోంవర్క్ చేసుకొని వచ్చే ఉంటారు. సో బ్యాట్స్మెన్స్ అందరూ కౌంటర్ ప్లాన్ తో రెడీగా ఉండాలి. అది ఎక్కడో మిస్ అయింది. దాంతో పాటు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ టీం అంత బ్యాలెన్స్డ్గా లేదు. మన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఆక్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఫెయిల్డ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే భువనేశ్వర్ కుమార్ని వదిలేశారు, మార్కో ఎన్సన్ వదిలేశారు. 2 స్ట్రేట్ బౌలర్స్ ఫర్ అస్ పవర్ ప్లేలో వదిలేసి ఎవరెవరిని తీసుకున్నారు? మొహమ్మద్ షమి అండ్ ప్యాట్ కమిన్స్ అంత ఎఫెక్టివ్గా లేడు, లాస్ట్ ఇయర్ కూడా లేడు. అండ్ సిమర్జిత్ ఫర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్ అండ్ మార్కో ఎన్సన్. సో దీనివల్ల లాస్ట్ ఇయర్ ఏదైతే బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉందో అది రావట్లేదు. ఎందుకంటే యూ కెన్ సీ క్లియర్లీ బ్యాట్స్మెన్స్ ఇంటెంట్ తో రావట్లేదు, కంగారుతో వస్తున్నారు టు స్కోర్ ద 220 230 అబౌవ్. టీంలో వికెట్ టేకింగ్ ప్రాపర్ స్పిన్నర్ లేడు. కొత్త అబ్బాయిని పెట్టారు, బట్ హీ కెన్ ఓన్లీ పర్ఫార్మ్ లైక్ 2-3 మ్యాచెస్. మనం తోడు మ్యాచ్లు ఏం గెలవట్లేదు కాబట్టి చాలా ప్రెషర్ ఉంటుంది. సో కొత్త వాళ్ళ మీద అంత ప్రెషర్ పెడితే ది కాంట్ పర్ఫార్మ్. ఉన్న జంపా ఏమో టీమ్ కాంబినేషన్ లో సెట్ అవ్వట్లేదు. పెట్టిన మోల్డర్ ఏమో he's like another Pat Cummins. He's not too good in bowling, not too good in batting. So మన బౌలింగ్ గాట్ ఎక్స్పోజ్డ్. కంపేర్ చేసి చెప్పాలంటే అప్పట్లో ఆర్సీబీ ఎలా ఉండేదో, లైక్ బిగ్ నేమ్స్ ఇన్ ద బ్యాటింగ్ యూనిట్ అండ్ దెర్ ఈస్ నో బౌలింగ్ ఎట్ ఆల్. అలా అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా మ్యాచ్లు గెలాలంటే 220 230 అబౌవ్ కొట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల ఇంటెంట్ కాస్త కంగారుగా అయిపోయి బ్యాట్స్మెన్స్ లో తెలిసిపోతుంది చాలా డెస్పరేట్ ఉన్న స్కోర్ చేయడానికి. ఇంకా బ్యాటింగ్ కోసం మాట్లాడుకుంటే టాప్ 3 ట్రైవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, దే ఆర్ ఫైన్ ఐ థింక్. అంటే వాళ్ళు ఎప్పుడు అలాగైనా ఆడతారు. అండ్ అభిషేక్ శర్మ ఐ థింక్ ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చి లెట్ హిమ్ క్లియర్ హిస్ హెడ్ స్పేస్. ఐ హ్యావ్ లైక్ హోప్ ఉంది వాళ్ళిద్దరూ దే విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్ అని చెప్పి. మై కన్సర్న్ ఈజ్ అబౌట్ ఇషాన్ కిషన్. అంటే టాప్ 3లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఒకే ప్లాన్ తో వచ్చి దే విల్ బి లైక్ ఈజీగా ఉంటుందని అపోనెంట్స్ కానీ నాకు అనిపిస్తుంది. మేబీ కొంచెం 2 డౌన్ ఇషాన్ కిషన్ పంపించి 1 డౌన్ నితీష్ కుమార్ని పంపించి యూసే నితీష్ కి రోల్ మార్చాలి బికాస్ ఈజ్ నాట్ స్కోరింగ్ రన్స్. యూ కెన్ సే లైక్ నితీష్ ని 1 డౌన్ లో పంపించి వాట్ సాయి సుదర్శన్ ఈస్ డూయింగ్ టు గుజరాత్ టైటన్స్. ఆ 30 balls 35 balls 50 కొట్టి కొంచెం ఆ బ్యాలెన్స్ తెచ్చి వికెట్లు ఉంచితే లేటర్ క్లాసెన్, అంకిత్ వర్మ, ఫార్చునేట్లీ హీఈస్ ఇన్ గుడ్ ఫార్మ్. సో వాళ్ళిద్దరు వచ్చి దే కెన్ ఫినిష్ ఇట్ విత్ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు ఎర్లీ వికెట్స్ ఇచ్చేసి క్లాసెన్ మీదే మొత్తం భారం వేసేసి తనే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, తనే ఫినిష్ చేయాలంటే అవ్వట్లేదు. క్లియర్లీ తెలిసిపోతుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ కూడా లైక్ 1 డౌన్ లో పర్ఫామ్ చేయలేదు కాబట్టి గత 4 మ్యాచ్ల్లో ఒక సెంచరీ ఉంది. బట్ ఐ డోంట్ నో మ్యాన్, టాప్ 3లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఈజీ అని అనిపిస్తుంది. అగైన్ మనకి బౌలింగ్ లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ షుడ్ గ్యాంబిల్ ఆన్ బ్యాటింగ్ ఓన్లీ. అంటే ఇప్పుడు ట్రైవిస్ హెడ్ ని, అభిషేక్ శర్మని
దే షుడ్ గివ్ ఫ్రీడమ్, మీరు ఎలా ఆడుతున్నారు అలా ఆడుకోమని. 1 డౌన్ లో 2 డౌన్ లో వచ్చిన బ్యాట్స్మెన్ కి హూ ఆర్ ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, దే షుడ్ బిల్డ్ పార్ట్నర్షిప్ అంటిల్ ఒక 12th-13th ఓవర్ వరకు ఆడితే దెన్ క్లాసెన్ అండ్ అంకిత్ వర్మ విల్ ఫినిష్. అభినవ్ మనోహర్ ఎలాంటి రోల్ ఉండాలంటే లైక్ టిమ్ డేవిడ్ ఆర్సీబీకి ఏదైతే చేస్తున్నాడో, లైక్ ఆ 18th ఓవర్ 19th 20th ఓవర్ వచ్చి లైక్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. లైక్ అభినవ్ మనోహర్ ని ఒక 14th ఓవర్ 13th ఓవర్ వచ్చి ఫినిష్ చేయమంటే ఈ కాంట్ బ్యాట్ దట్ లాంగ్. ఇది ఇంకా ఎర్లీ ఇన్ ద సీజన్ కాబట్టి, ప్యాట్ కమిన్స్ ఎలాగో తెలివైన క్యాప్టెన్ కాబట్టి ఇవన్నీ రికగ్నైజ్ చేసి ఉంటాడు ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో దే హ్యావ్ గుడ్ ప్లాన్స్, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి. ఎర్లీ ఇన్ ది సీజన్ కాబట్టి ప్యాట్ కమిన్స్ ఎలాగో తెలివైన క్యాప్టెనే, ఇవన్నీ రికగ్నైజ్ చేసి ఉంటారు టీమ్ మొత్తం. ఐ థింక్ దే హ్యావ్ బెటర్ ప్లాన్స్. సో విల్ విష్ ఫర్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఎస్ఆర్హెచ్ కి. అండ్ ఆల్సో టీమ్ కాంబినేషన్ లో హర్షల్ పటేల్ ఉంటే బాగుంటది, బికాస్ ఈ సీజన్ లో తను ఏం పర్ఫామ్ చేయడం అనుకున్నా, బట్ హీఈస్ అన్ యాసెట్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.